తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. హాస్టళ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 200 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం. మిగతా సమస్యల్ని సైతం పరిష్కరిస్తామని హామీనిచ్చింది. దీంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల ఆందోళనకు తెరపడింది. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం దగ్గర నుంచి హాస్టళ్లలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు జూనియర్ డాక్టర్లు. కొన్నేళ్లుగా వీటిని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఆందోళన చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం హామీ ఇచ్చినా తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నది జూనియర్ డాక్టర్ల ఆరోపణ. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ తమ సమస్యల్ని పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అయితే జూనియర్ డాక్టర్ల ఆందోళనపై సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఆరోగ్య శాఖ అధికారులు డిఎంఈతో జరిగిన చర్చల్లోనే సానుకూలత వ్యక్తమైంది. జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి సర్కార్ హామీ ఇచ్చింది. ఈ మేరకు 204,85,00,000 రూపాయలు కేటాయిస్తూ 2 జీవోలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. ఉస్మానియాలో హాస్టల్ భవనాలు, రోడ్లకు సుమారు 122 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే గాంధీ ఆసుపత్రిలో హాస్టల్స్ నిర్మాణానికి మరో 79.5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు 2,75,00,000 రూపాయలు విడుదల చేస్తూ మరో జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో జూనియర్ డాక్టర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె విరమించి విధుల్లో చేరారు జూనియర్ డాక్టర్లు.